ఒకే ఒక్క విషయంలో మినహాయించి మిగతా అన్ని విషయాల్లోనూ చిరంజీవికి పోటీ ఇచ్చిన ఏకైక హీరో. అనుకోకుండా ఇద్దరి మధ్య కాంపిటీషన్. మెగాస్టార్ చిరంజీవి అనగానే మనకు గుర్తుకొచ్చేది 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన సినీ కెరీర్. నటనలో ఆయన ఎవరెస్ట్ శిఖరం. చిరంజీవి వ్యక్తిపరంగా మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా దేశ ప్రజలకు సుపరిచితం. చిరంజీవి అనగానే మనకు డ్యాన్సులు, ఫైట్లు గుర్తుకొస్తాయి. మాస్ హీరోగా 3 దశాబ్దాల పాటు నెంబర్ 1గా కొనసాగిన చరిత్ర మెగాస్టార్ది. రీసెంట్గా చిరంజీవి తన డ్యాన్సులకి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను కూడా అందుకున్నారు. 1979లో చిరంజీవి సెప్టెంబర్ 22వ తారీఖున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1979 సెప్టెంబర్ 22న మెగాస్టార్ మొట్టమొదటి చిత్రం రిలీజ్ అయింది. తన ప్రతిభతో ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదిగారు చిరు. చిరంజీవి తర్వాత కొంతమంది స్టార్ హీరోలు వచ్చారు, కానీ ఆయన రేంజ్నైతే అందుకోలేకపోయారనేది స్పష్టం. అయితే చిరంజీవికి కెరీర్ బిగినింగ్లో గట్టి పోటీ ఇచ్చిన హీరో ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు, సుమన్. తన వ్యక్తిగత జీవితం వివాదం కారణంగా సుమన్ జైలుకు వెళ్లడంతో కెరీర్లో వెనకబడిపోయారు. అయితే కెరీర్ బిగినింగ్లో చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వడంలో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ, చిరంజీవికి పోటీగా వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు నేను నటుడిని కావాలనే ఆలోచనే లేదు. అనుకోకుండా నటుడినయ్యాను. అనుకోకుండానే చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ హీరోలకి పోటీగా నా సినిమాలు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఒక సమయంలో నేనే మెగాస్టార్ని అయ్యాను. నువ్వు కావాల్సింది అని చిరంజీవి మీతో అన్నట్లు తెలిసింది అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సుమన్ బదులిస్తూ, నాతో మెగాస్టార్ ఎప్పుడూ అలా అనలేదు. నేను చిరంజీవికి కాంపిటీటర్ని అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకోకుండానే కాంపిటీటర్ని అయ్యాను. అప్పట్లో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. అప్పుడు చిరంజీవి ఎదుగుతున్నారు. ఫైట్స్, నటన బాగా చేస్తున్నారు. దీంతో చిరంజీవికి కొత్త తరం హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. చిరంజీవితో పాటు నేను కూడా ఫైట్స్, యాక్టింగ్ చేస్తున్నాను. కానీ చిరంజీవి మంచి డ్యాన్సర్. దీంతో చిరంజీవికి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు చాలామంది డ్యాన్సర్లు వచ్చి ఉండొచ్చు, కానీ నేల చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది చిరంజీవి ఒక్కరే అని సుమన్ కొనియాడారు. అప్పట్లో నేను నటించిన కొన్ని చిత్రాలకు చిరంజీవి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాను. అనేక సందర్భాల్లో చిరంజీవి కలెక్షన్స్ని నేను బీట్ చేశాను. కానీ నేనెప్పుడూ పక్క హీరోలతో కంపేర్ చేసుకొని నేను వారికంటే గొప్ప హీరోని అని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడమే గొప్ప విషయం. ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది నా జీవితంలో అని చెప్పుకొచ్చారు సుమన్.